అబ్బాయిని ప్రేమించడం తప్ప అని అడిగింది. నువ్వేం చదువుతున్నావు అని అడిగాను. నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను అంది. నువ్వు కాసేపు కూర్చో, పలహారం చేసి వస్తానని నేను ఆ పిల్లతో ఆ వయస్సులో ఎందుకు చదువుకోవాలి, తల్లిదండ్రులు ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటారు అవి చెప్పాను. ఆ అమ్మాయి 4 ఏళ్ళు పోయాక నా దగ్గరికి వచ్చింది. నేను గుర్తుపట్టలేదు యథార్థంగా. ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చింది, మీరు ఆనాడు ఆ వయసులో ప్రేమ గురించి ఆలోచించడం ఎంత తప్పో చెప్పారు. జీవితాన్ని పండించుకోవడానికి ఆ వయసులో నేను ఏం చెయ్యాలో చెప్పారు. మీరు చెప్పిన మాట పరమసత్యం అనిపించింది. నేను ఆ పిల్లాడి దగ్గరికి వెళ్ళి చెప్పాను, ఇప్పుడు మనం ఇలా ఉండకూడదు, నువ్వు కూడా అలా వెళ్ళు, నేను కూడా ఇలా వెళ్తాను. ఆ తర్వాత జీవితాలు ఒబ్బిడయ్యాక పెద్దలు నిర్ణయిస్తే కలుసుకొని దంపతులం అవుదాం. ఇప్పటికి మన ఇద్దరం ముందుకు వెళ్దామన్నారు. నేను ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో గ్రూప్ 2లో ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాను. ఆనాడు మీరు మా కాలేజీకి వచ్చి ఉండకపోతే నాకు ఒక అనుమానం ఉంది, మీతో మాట్లాడాలన్నప్పుడు మీరు విసుక్కుని నాకు కుదరదు అని ఉండుంటే బహుశా నా జీవితం ఇలా ఉండేది కాదు. ఆనాడు మీరు ఓపిక చేసుకుని నాతో మాట్లాడింది నన్ను మార్చింది అంది. చాలదా? నా వల్ల ఒక్క జీవితం ఒబ్బిడైంది.